Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Krishna Balam. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Govinda Jaya Jaya Gopala Jaya Jaya, Govinda Jaya Jaya Gopala Jaya Jaya, Radha Ramana Hari Govinda Jaya Jaya, Radha Ramana Hari Govinda Jaya Jaya, Govinda Jaya Jaya Gopala Jaya Jaya, Govinda Jaya Jaya Gopala Jaya Jaya, Radha Ramana Hari Govinda Jaya Jaya, Radha Ramana Hari Govinda Jaya Jaya. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. అందరూ గట్టిగా Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Krishna Balaram Jaya Krishna Balaram, Krishna Balaram Jaya Krishna Balaram, Krishna Balaram Jaya Krishna Balaram, Krishna Balaram Jaya, Krishna Balaram Jaya Krishna Balaram, Jaya Radha Govinda Radha Govinda, Radhe Jaya Radha, Jaya Radha Govinda Radha Govinda, Radhe Jaya. Jaya Jaya Prabhupada 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 Prabhupada, Jaya Jaya Prabhupada. Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Hari Bol, Nitai Gaura Hari Bol. श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद की जय, श्री श्री पद्मावती बालाजी भगवान की जय,
శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి की जय, श्री श्री कृष्ण बलराम की जय, शील प्रभुपाद की जय, जय गौर प्रेमानंदे हरि हरि। చైతన్య చైతన్య అందరూ చేతులు జోడించి చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ। శ్రీ కృష్ణ బలరాముకి జయ। కృష్ణ బలరాముల్ని కీర్తిస్తూ ఆచార్యులు ఒక శ్లోకం చెప్పారు. మనకి కృష్ణ బలరాములు ఈ చార్ధామ యాత్రలో మన వెంటే వస్తూ మనల్ని చక్కగా ముందుకు నడిపిస్తున్నారు కదా. కాదు, కృష్ణ బలరాములే ముందు వెళ్తూ మనల్ని వెనక నడిపిస్తున్నారు. మనం వెంట దేవుడు వస్తున్నాడా, దేవుడి వెంట మనం వెళ్తున్నామా? ఆ యాటిట్యూడ్ కొద్దిగా మారాలి మనకి. ఫస్ట్ చెప్పగానే అనేస్తాం. భగవంతుని వెంట మనం వస్తున్నాం. నేను ఇప్పటికి 8 సార్లు వచ్చిన శారదామ యాత్రలో మొట్టమొదటిసారిగా కేదార్ దర్శనం, హెలికాప్టర్ దర్శనం ఏమో 14 గంటల్లో, ఏమి గుర్రంతోనూ తర్వాత కాలినడకతో వెళ్ళిన దర్శనం 24 గంటల్లో పూర్తి అయిపోయింది. ఇదే మొదటిసారి. హరివో. మామూలుగా అయితే హెలికాప్టర్ దర్శనం ఒక 3-4 రోజులు, ఈ కాలినడక దర్శనం అంటే ఖచ్చితంగా 2 రోజులు. ఒక రోజు వెళ్తారు, ఒక రోజు వస్తారు. అలా కాకుండా తక్కువ సమయంలో కేదార్ దర్శనం పూర్తి అయిపోయింది. ఇదే మొదటిసారి. శివయ్య ఎంతో అనుగ్రహం చూపించారు. మహనీయుడు నిన్న ప్రకృతి వాతావరణం కూడా అంత అనుకూలంగా ఉండడం, దానివల్లనే రోజంతా కూడా హెలికాప్టర్ తిరగడం ఇవన్నీ జరిగాయి. అందుకని హృదయపూర్వకంగా మనం దేవభూమికి, ఇక్కడ ఉన్నటువంటి వనదేవతలకి, అదేవిధంగా గౌరీదేవికి, కేదార్నాథ్ మహాదేవుడికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మన కృష్ణ బలరాముల గురించి ఒక ప్రణామ మంత్రం ఉంది, అది చెప్పండి నాతో పాటు. అన్నారు చేతులు జోడించుకొని నమస్కారం చేసుకొని. జలధర శశివర్ణౌ గోపవేశౌ కిశోరౌ సహచర గణవృందై క్రీడమానౌ బ్రజేశౌ నటవరజితవేశౌ నీలపీతాంబరాఢ్యౌ జగత జనని హేతో రామకృష్ణౌ నతోస్మి. ఇది ఈ ప్రణామ మంత్రం, కృష్ణ బలరాముల ప్రణామ మంత్రం. ఇది తర్వాత మీకు గ్రూప్ లో కూడా నేను పెడతాను. ఈ ప్రణామ మంత్రం నేర్చుకుని స్వామి చూసినప్పుడల్లా కూడా ఇది ఆచార్యులు చెప్పిన ప్రణామ మంత్రం. జలధర శశివర్ణౌ గోపవేశౌ కిశోరౌ సహచర గణవృందై క్రీడమానౌ రజేశౌ నటవరజితవేశౌ నీలపీతాంబరాఢ్యౌ జగత జనని హేతో రామకృష్ణౌ నతోస్మి. వాస్తవంగా బలరాముడు అంటే ఆయన ఆది గురువు. ఆది గురువు అని అంటే ఈ గురుతత్వానికి అంతా కూడా మూలం అనమాట. అందుకని బలరాముడిని ఆది గురువు అంటారు, ది ఒరిజినల్ స్పిరిచువల్ మాస్టర్. కృష్ణుడు భగవంతుడు. సో కృష్ణ బలరాములు వెంట ఉంటే మనం గురు కృష్ణుల యొక్క ఆశ్రయంలో ఉన్నట్టు లెక్క. గురు కృష్ణుల గురించి ఏం చెప్తున్నారు మనకి శాస్త్రంలో? బ్రహ్మాండే భ్రమతే కోనే భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే భాయ్ భక్తిలత బీజ అని చెప్తున్నారు. ఈ బ్రహ్మాండంలో అనేక జన్మల్లో 84 లక్షల జీవరాశులు, క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, సరీసృపాలు, జలచరాలు, చివరికి దేవతలు, ఇన్ని మానవులు, ఇన్ని 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 జన్మల్లో తిరిగేటువంటి జీవుడికి ఎవడుకో గురు కృష్ణ ప్రసాదే, గురు కృష్ణులకు అనుగ్రహం ఉంటే వాళ్ళకి భక్తిలత బీజం అనేది వస్తుందండి. అది అంత ఈజీగా రాదనమాట. అందుకే మనం చూస్తుంటాం, చాలా మంది ఆ జన్మలు పడతారు కానీ మళ్ళీ వదిలేస్తారు. మేము చూస్తుంటాం కదా. దాన్ని గట్టిగా పట్టుబట్టేటువంటి ఒక
ఆ ఒక డిటర్మినేషన్ అది అంత ఈజీగా రాదు. అందుకని మనం చెప్పాను నేను ఎక్కడ గంగోత్రిలో ఆ పట్టుబట్టడం అంటే భగీరథుల్లాగా ఉండాలి. అది డిటర్మినేషన్ అట్లా ఉండాలి. ఏ, లేదంటే కొంతకాలం తర్వాత ఏముందిలే అని వదిలేస్తాం. ఏముంది, కలియుగంలో శాశ్వతంగా ఉండేవి ఆ రెండే. ఏవి చెప్పండి? జీవుడు శాశ్వతం, హరినామం శాశ్వతం. ఈ శరీరాల శాశ్వతం, శరీర సంబంధమైన ప్రతిదీ అశాశ్వతం. ఈ విషయం ఎవరు చెప్పారు? స్వయంగా హరిదాస్ ఠాకూర్ల వారు చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణుడే, కానీ ఆయన తన భక్తుల చేత చెప్పిస్తుంటాడు. నిన్న మన ప్రభు పరిచయం చేశారు మీకు ఒక ఆయన, ఆ, హరిదాస్ ఠాకూర్ అని ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆయనకి చైతన్య మహాప్రభు ఒక బిరుదు ఇచ్చారు. ఆయన చేసే పని చూసి. ఏం పని ఆయన పని? ఒకటే పని, రోజులో 22 గంటలు జపం చేయడం. మిగతా 2 గంటలే ఆహారము, నిద్ర, కాలకృత్యాలు. 2 hours, 22 గంటలు నామజపం. అందుకని ఆయన చూసి చైతన్య మహాప్రభు ఆయనకి ఒక బిరుదు ఇచ్చారు, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ అని చెప్పి పిలిచారు. ఆ నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ని చైతన్య మహాప్రభు అడిగారు, ఏ హరిదాస్ ఠాకూర్, ఈ ప్రపంచంలో శాశ్వతమైనవి చెప్పు. చైతన్య మహాప్రభుతో అన్నాడు ఆయన, స్వామి, సర్వజ్ఞులు మీరు, సర్వం తెలిసిన మీరు నా చేతి చెప్పిస్తున్నారంటే ఇది ఒక సేవగా భావించి చెప్తాను. నాకేదో అన్ని ఇది ఒక సేవగా భావించి చెప్తాను. ఏమంటే జీవుడు శాశ్వతం, హరినామం శాశ్వతం, భగవన్నామం శాశ్వతం. అందుకనే ఆ పట్టుదల అనేది అంత ఇంపార్టెంట్. డిటర్మినేషన్. భగీరథుడి నుంచి మనం ఆల్వేస్ కాన్స్టెంట్ ఇన్స్పిరేషన్ అదే అనమాట. ఆయన ఎంత పట్టుదల పట్టాడు తన పితృదేవతను ఉద్ధరించాలని. ఇంకొక విషయం, భగవన్నామం మనం కనుక సీరియస్గా తీసుకుంటే ఈ నామజపం చేత కూడా పితృదేవతలు ఉద్ధరించబడతారు. అది కూడా ఉంది. మీరు ఏకాదశి, అమావాస్య ఇలాంటివి వస్తాయి కదా, పౌర్ణమి ఇలాంటి పర్టికులర్గా అమావాస్య వచ్చినప్పుడు ఆ రోజు మీరు బాగా నామజపం చేసి 16 మార్లు ఇవి మా పితృదేవతలుగా సమర్పిస్తే వాళ్ళు ఉద్ధరించబడతారు. పౌర్ణమి ఇలాంటివి. సో ఏకాదశి రోజు నామజపం చేసి అది తల్లిదండ్రులు పిల్లలకి ఉద్ధరించబడాలని చెప్పి ప్రార్థన చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎంత కష్టపడేది దేనికోసం, అవునా? అందుకని ఆ పట్టుదల అనేది ఇంపార్టెంట్. ఏదో ఒక నేమ్ సిగ్గా లేకపోతే ఏదో నామమాత్రంగా మనం మాల తీసుకున్నాము వదిలిపెట్టాము అనేది ఉండకూడదు అనమాట. మన చిన్నప్పుడు ఒక పద్యం చెప్తారు, మన తెలుగు పండితులకి బాగా తెలిసి ఉంటుంది. ఏమది? పట్టు పట్టనేలా. ఇదొకటి. అది ఏమి, ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది ఇది, కానీ ఇది చాలా మంచి స్ఫూర్తి. ఇది పట్టు పట్టనేలా, పట్టి విడువనేలా, మళ్ళీ ఎందుకు వదిలేస్తావు? అలా పట్టి విడిచేదానికన్నా పట్టి సచ్చుట మేలు. అర్థమైంది? పట్టి ఎందుకు పట్టాలా, పట్టి ఎందుకు వదలాలా? అలా పట్టి వదిలేసేదానికన్నా పట్టి సచ్చుట మేలు. అట్లా జపం పట్టి వదిలేసేదానికన్నా అని ఇంక బ్లాంక్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో అందుకని ఏంటంటే దయచేసి ఇలాంటి దేవభూమిలో మీరు భగవన్నామం తీసుకున్నారు కొద్దిమంది. దేవతలు, 3 కోటి దేవతలు తిరిగే భూమిలో. అందువల్ల అది ఎక్కడ భగవంతుడు అన్ని అవతారాలు ప్రవేశించి హరిద్వారంలో తీసుకున్నారు. అందువల్ల దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. గుర్తుందా, నేను కొద్దిమందికి ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నాను. ఎవరు గుర్తుందా మాట? ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నా, తుది శ్వాస వరకు వదిలిపెట్టొద్దు ఈ మాల అని చెప్పేసి అన్నా. ఎవరికన్నా గుర్తుందా? అది కూడా గుర్తులేదు. శ్వాసిస్తున్నారు కానీ అది గుర్తులే. తుది శ్వాస వరకు ఈ మాల వదిలిపెట్టద్దు అని చెప్పి, చివరి ఊపిరి వరకు వదిలిపెట్టద్దు. సో అది స్ఫూర్తిగా తీసుకొని మనం కేదార్ దర్శనం అందరికీ కూడా మహాదేవుడికి దైవాలు సంపూర్ణంగా జరిగిన దానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు మనం బయలుదేరి గుప్తకాశీకి వెళ్తున్నాం. గుప్తకాశీ గురించి నేను మొన్న రాత్రి చెప్పాను. శివుడు గుప్తమైన ప్రదేశం ఇది. ఏమి అక్కడ కేదార్ వచ్చి భీముడు కనుగొన్న ప్రదేశం. శివుడు గుప్తమైన ప్రదేశం గుప్తకాశీ దేవాలయం అక్కడ ఉంది. అక్కడ చిన్న ఒక గోముఖం, ఒక గజముఖం, రెండిట్లో గంగా యమున వస్తుంటాయి. ఆ గంగా యమున కూడా చల్లుకోండి. అక్కడ శివుని దర్శనం చేసుకొని దిగేస్తాం. త్వరగా అది మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, కొంచెం వేగంగా మనం కీర్తన చేసుకుంటూ ఎక్కి గబక్కన దిగేసి బయలుదేరితే సుదీర్ఘ ప్రయాణం. బద్రి విశాల భగవానికి జై. ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పాను, పాండవులు తిరిగినటువంటి భూమి ఇది.
పాండవులు జన్మించిన భూమి కూడా ఇదే. వాళ్ళు 12 సంవత్సరాల వనవాసం చేసింది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోనే చేశారు. చేసేటప్పుడు అందరూ ఏమంటారంటే తెలియని కొద్దిమంది, అందరూ అనే మాట ఎందుకు వాడాలంటే మాక్సిమం ఎవరికి శాస్త్రం కరెక్ట్గా తెలియదు కాబట్టి, కృష్ణుని నమ్ముకొని పాండవులు ఏమైపోయారు? అడవులు పాలైపోయారు. రాజ్యాలు పోయినాయి, పదవులు పోయినాయి, భూములు పోయినాయి, ఆడంబరాలు పోయినాయి, అన్నీ కోల్పోయారు. కృష్ణుని నమ్ముకొని ఏమైపోయారు పాండవులు? అడవులు పాలైపోయారు. ఇదిగో ఈ అడవులు పాలయ్యారు. ఈ మాట వినగానే అదేదో కొంచెం చూస్తా కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే కృష్ణుని యొక్క సాంగత్యం, కృష్ణుడి యొక్క ఆశీర్వాదం ఉన్నందుకు పాండవులు ఇది అడవుల పాలవలేదు, వనవాసం కాదు ఇది వాళ్ళకి. ఇది వాళ్ళకి సాధువుల సహవాసం అయింది. ఇది వనవాసం కాదు, సాధువుల యొక్క సహవాసం. ఆశ్చర్యపోతారు. ఈ ప్రదేశం ఎంత గొప్పదంటే, ఈ ప్రదేశం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కొండ కింద ప్రాంతం, మీకు ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదా ఫ్రంట్లో, ఆ కొండ దగ్గర అక్కడ ఓఖీమఠ్ అని ఉంది. ఓఖీమఠ్ ఎదురుగుండే కొండ మీద. ఆ ఓఖీమఠ్ అనే ప్రాంతంలో పాండవులు సాక్షాత్తు భగవంతుడైనటువంటి పరశురాముడిని దర్శించుకున్నారు. పరశురాముడు నివసించిన ప్రాంతం ఇది అన్నమాట. ఈ పర్వతాలే పరశురాముడి యొక్క నివసిస్తారు. వాళ్ళు స్వయంగా పరశురాముని దర్శించారు పాండవులు. ఎంత అదృష్టం. ఆ ఓఖీమఠ్ అనేది ఏంటంటే 6 నెలలు కేదార్నాథ్లో దర్శనం లేనప్పుడు అక్కడికి తీసుకొచ్చి పెడతారు. 6 నెలలు అక్కడే ఉంటాడు శివయ్య. అంటే తీసుకొచ్చేదంటే ఆ పెద్దది కాదు, ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 6 నెలల తర్వాత మళ్ళీ అక్షయ తృతీయ రోజు తీసుకెళ్ళిపోతాడు. ప్రాంతంలో స్వయంగా పరశురాముడు అక్కడ కొలువు ఉన్నాడు. ఆ పరశురాముడు పాండవులకి దర్శనం ఇచ్చాడు. తర్వాత ఈ ప్రాంతంలోనే వాళ్ళు మార్కండేయ ఋషిని దర్శనం చేసుకున్నారు. ఎవరు? పాండవులు. మార్కండేయ ఋషిని దర్శనం చేసుకుని, మార్కండేయ ఋషి వాళ్ళకి ఎంత చక్కగా బోధించాడంటే పాండవులకి, ఒకరోజు ద్రౌపదీదేవి అనుకుందంటే, ఒకరోజు కించిత్ భావం. ఎందుకనంటే మాకు రాజ్యం ఉంటే మేము ఇంకెక్కువగా సాధువులకు సేవ చేసుకునే వాళ్ళం కదా, సాధువులకు పెట్టే స్తోమత లేకుండా పోయింది మా దగ్గర అని చెప్పి కొంచెం బాధపడేసరికి వెంటనే మార్కండేయ ఋషి వచ్చేసాడు. మనసులో అనుకుందామే, ఆ మనసులో అనుకోగానే పరమాత్మకు తెలియని విషయం ఉందా? నీ ఆలోచన నాకు తెలియకపోవచ్చు, నా ఆలోచన నీకు తెలియకపోవచ్చు, మనందరి ఆలోచనలు పరమాత్మకు తెలుసు. అందుకని వెంటనే మార్కండేయ ఋషి వచ్చేసారు. మార్కండేయ ఋషి వచ్చి చెప్పారు అనమాట, ఎందుకు ద్రౌపదీదేవి, ఎందుకమ్మా బాధపడుతున్నావు? కృష్ణుడు భగవంతుడు అందరికీ ఆయన దీనబంధువు అంటారు. అందరికీ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి అని చెప్పేసి చెప్పాం. అందరికీ దీనబంధువైన కృష్ణుడు మీకు ఆత్మబంధువు. మీరు పిలిస్తే పలుకుతాడు ఆయన. నా పరిస్థితి చూడండి, నేను మార్కండేయ ఋషిని, సుదీర్ఘమైన ఆయుష్ ఉంది నాకు, సుదీర్ఘమైన ఆయుష్, వెరీ 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 లాంగ్ డ్యూరేషన్. ఈ కల్పం అయిపోయిన తర్వాత అంత జలప్రళయం అయిపోయినప్పుడు కూడా నేను ఇంకా బతికి ఉంటాను. కానీ ఇంత సుదీర్ఘమైన ఆయుష్ ఉంది నాకు కృష్ణుడు అనుగ్రహం ఇప్పట్లో లేదు. నాకు ఎప్పుడు తెలిసే కృష్ణుడు అనుగ్రహం వచ్చేది, అది కూడా ఆయనకు తెలుసు అన్నమాట. చెప్తున్నాడు, మొత్తం అంతా మహాప్రళయం జరిగి ఆ మహాప్రళయ జలాల్లో మొత్తం అంతా ఇప్పుడు నేను ఒక్కడనే ఆ జలాల్లో విపరీతమైన అలలకి మునుగుతూ లేస్తూ, ఎందుకంటే ఆయనకి సుదీర్ఘ ఆయుష్ ఉంది కాబట్టి మరణం రాదు. మునుగుతూ లేస్తూ ఆ అలల తాకిడికి అటు ఇటు పడిపోతూ అలా నేను వెళ్తూ ఉంటే అప్పుడు నాకు ఒక వటపత్రం పైన ఒక బాలుడు కనిపిస్తాడు. అప్పుడు ఎవరైనా నాలాగా ఇంకొక వ్యక్తి ఉన్నాడే అని చెప్పి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ వ్యక్తి ఎలా కనిపించాడు నాకనంటే, ఎలా కనిపించబోతాడు అంటే తన కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకుని కనిపిస్తాడు. ఎందుకు కాలి బొటన వేలు నోట్లో పెట్టుకున్నాడు అని చెప్పి చూస్తే భగవంతుడు ఎవరైనా వటపత్ర సాయి కృష్ణుడు ప్రళయ జలాల్లో కనిపించాడు ఈయనకి. ఎందుకు ఆ కాలి బొటన వేలు నోట్లో పెట్టుకున్నాడు?
భక్తులందరూ కూడా పాదాల గురించి గొప్పగా పాడుతున్నారు, పాదాల గురించి గొప్పగా కీర్తిస్తున్నారు. ఆ పాదవు మధురవు రేణవు మధురవు అని చెప్పేసి వల్లభాచార్య కీర్తన, అది మనం బద్రీనాథ్లో చేద్దాం ఆ కీర్తన. బద్రీనాథ్లో ఆ కీర్తన చాలా ఫేమస్. అదరం మధురం, ఆ, పాదవు మధురవు రేణవు మధురవు అని అంటే అంత విశేషమైంది అది, అంత విశేషం. ఏమంటున్నారు? పాదం మధురం అంట. పాదమే కాదు, పాదానికి తగిన ధూళి ఉంటుంది కదా, డస్ట్, ద డస్ట్ ఆఫ్ ద లోటస్ ఫీట్, పాద పద్మాలకి ధూళి కూడా తీయగానే ఉంటుందంట. ఇంక పంచదార కొనక్కర్లేము, భగవంతుడు పాద ధూళి తీసుకుని బ్యాగులో నింపేసుకోవచ్చు. అది భగవంతుడు నా పాదం గురించి ఇంతమంది ఋషులు, యోగులు, మునులు, గొప్ప గొప్ప భక్తులు, మహాత్ములు కీర్తిస్తున్నారు. ఆ పాదం అంత మధురంగా ఉందా అని, ఆ పాదం నిజంగా అంత మధురంగా తీయగా ఉందని ఆయనే దాని కాలు పట్టుని తాను నోట్లో పెట్టుకొని చూస్తున్నాడంట. ఆ దర్శనం ఎవరికి లభ్యం అంటే ఒకే ఒక వ్యక్తికి ఆ దర్శనం లభ్యం. ఎవరికి? మార్కండేయ ఋషి ప్రత్యక్షంగా చూస్తాడు. అది మిగతా వాళ్ళ జీవులు ఎవరు ఉండరట ఆయనకి. అర్థమైందా? జల సమాధి అంటే మనకి అది శాంపిల్స్ ఇక్కడ చూసాం కదా, మనం శాంపిల్స్ కేదార్లో చూశారు కదా 2013లో. అది పాక్షికమైనటువంటి అత్యంత అల్పమైనటువంటి స్వల్ప ప్రళయం, అది అంతే. అది జస్ట్ శాంపిల్ అనమాట. అది పూర్తిగా వచ్చేస్తుంది అంటే ఎలా ఉంటుంది? ఏ జీవి కూడా ఉండరు. అది మార్కండేయ ఋషి చెప్పారు. ఎవరికి? ద్రౌపది దేవికి, పాండవులకి చెప్పి, ఇంత సుదీర్ఘమైన ఆయుష్ ఉండే ఉపయోగం ఏముంది మాకు? ఎప్పుడో కల్పాంతంలో నాకు కృష్ణుడి యొక్క అనుగ్రహం, మీకు అట్లా కాదు. కృష్ణ అని పిలిస్తే చాలు మీకు భగవంతుడు వచ్చేస్తాడు. అంత దగ్గర మీరు పొరపాటును కూడా ఇలా అనుకోవద్దండి, మాకు కష్టాలు వచ్చాయి, కృష్ణుని నమ్ముకోవడం వల్ల వచ్చాయని అనుకోవద్దండి. ఇది మీకు అనుగ్రహం. ఇది ఎట్లా అంటే, దీనివల్ల మీరు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా కాబోయేటువంటి చక్రవర్తులు, పాండవులు, మీరు ధర్మ సంస్థాపకులు. భగవంతుడు ఈ భూమండలం మీద ధర్మ సంస్థాపన చేయడానికి మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడే. అది మీ అదృష్టం. అది అందువల్ల మీరు పిలిస్తే పలికే దైవం ఆయన. మీరు ఎప్పుడు ఇలా భావించొద్దు అని చెప్తారు. మార్కండేయ ఋషి అలా చెప్పగానే వెంటనే ద్రౌపది దేవి క్షమాపణ వేడుకొని, అయ్యో మా కృష్ణుని నేను అపార్థం చేసుకున్నానని చెప్పి, కృష్ణ నన్ను క్షమించు అని చెప్పేసి మనసులో ప్రార్థన చేసింది. వాళ్ళ ప్రార్థన చేయగానే టక్కున వచ్చేసాడు కృష్ణుడు. అంతే కదా, నామానికి వ్యత్యాసం లేదని కదా మన సిద్ధాంతం చెప్పేది. భగవంతునికి భగవన్నామానికి వ్యత్యాసం లేదు. ఎప్పుడైతే కృష్ణ నన్ను క్షమించి నేను పొరపాటున అనుకున్నాను, ఆ పొరపాటు కూడా దేనికి? ఆమె సొంతానికి అనుకోలేదు. ఏమని? సాధువులకు పెట్టుకోవడానికి స్తోమత లేకుండా పోయింది అనుకుందా అది. అంతేగాని ఏదో మాకు ఆడంబరాలు పట్టు చీరలు మిస్ అయినాయని కాదు, అందుకు కాదు. సాధువులకు పెట్టే స్తోమత మనకు లేకుండా పోయింది అనుకుంది. దానికి వెంటనే మార్కండేయ ఋషి వచ్చి, నా ఇంత సుదీర్ఘమైన ఆయుష్ నన్ను చూడండి, నాకే కృష్ణుడు అనుగ్రహం లేదు, ఇంకా మీరు అదృష్టవంతులు, పిలిస్తే మీకు పలుకుతాడు అని చెప్పి చెప్పడం అయినా ఎప్పుడే మనసులో క్షమాపణ చెప్పుకోవడం, వెంటనే కృష్ణుడు వచ్చేసాడు. అద్భుతమైనటువంటి సన్నివేశం ఈ దేవభూమిలో జరిగింది. తర్వాత కాలంలో మళ్ళీ ఇక్కడ ఈ పర్వతాల్లో తిరుగుతుండగా ఇటువైపున ఈ బద్రీ పర్వతాల్లో పాండవులు తిరుగుతుండగా ఎక్కడి నుంచో ఒక గంధమాదన పర్వతాలని పైన ఉన్నాయి, ఈ బద్రీ పర్వతాలకు పైన ఉన్నాయి. అక్కడి నుంచి ఒక పుష్పం వచ్చింది, ఎగురుతూ గాల్లో వచ్చి పడింది. అది ద్రౌపది దేవికి దొరికింది. పూలు కనపడగానే కోస్తున్నాం కదా, ఆ విధంగా ద్రౌపది దేవికి ఆ పువ్వు కనపడింది. పువ్వు కనపడగానే వెంటనే ద్రౌపది దేవి పువ్వు కనపడగానే, మామూలుగా కదా ఎవరైనా కానీ మాతాజీలు పువ్వు కనపడగానే ఏం చేస్తారు? అయ్యో బాగుందని చెప్పి తల్లో పెట్టు. ద్రౌపది దేవి అందుకు విభిన్నంగా కనపడగానే కృష్ణుడికి ఎంత బాగుంటుంది, కృష్ణుడికి ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఆమె టక్కన వెళ్ళి ఏం చేసింది? కృష్ణ పూజ చేసుకుంటుంది రోజు ద్రౌపది దేవి. వనవాసంలో కూడా కృష్ణ పూజ ఎప్పుడు వదలలేదని వెంటనే భీముడి దగ్గరికి వెళ్ళి చూపించింది. ఈ పువ్వు చూడు ఎంత సుగంధభరితంగా, ఎంత బాగుందో, ఇది కృష్ణ పూజకి నాకు ఇంకా ఇలాంటివి చాలా పూలు కావాలి, దయచేసి తీసుకురాగలవా అని. కృష్ణ సేవకి, కృష్ణ పూజకి తీసుకొస్తాను. ఎటు వచ్చింది ఇది అన్నాడు. ఈ పక్కన ఈ డైరెక్షన్ నుంచి ఎగురుతూ వచ్చింది, ఈ దిశ నుంచి. భీముడు ఆ దిశలో వెళ్ళిపోయాడు. ఆ దిశలో ఆ పువ్వు ఎక్కడ దొరుకుతుంది అనేసి దానికోసం వెళ్ళిపోయాడు. ఆ పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? అది వాస్తవంగా అది గంధమాదన పర్వతాల్లో నుంచి ఎగురుతూ వచ్చింది ఆ పువ్వు. ఆ పువ్వు కోసం భీముడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంకా ఆయన
భీముడు ఆ పువ్వును తేవాలి, కృష్ణ పూజకి పూలు తేవాలనేటువంటి రష్లో ఉన్నాడు, ఆతృతలో. ఆ ఆతృతలో ఆయన ఎంత వేగంగా వెళ్తున్నాడంటే అటు ఇటు చెట్లు కూడా పడిపోతున్నాయి. భీముడు 10,000 ఏనుగుల బలం, చెట్లు కూడా పడిపోతున్నాయి. అటు వెళ్ళిపోతున్నాడు అంతే. వెళ్ళిపోతుంటే దారిలో ఒక కోతి కూర్చొని చూశాడు. చూసిన తర్వాత ఆ కోతికి తోక చాలా పొడుగ్గా ఉంది. ఆ పొడుగాటి తోక దారి మధ్యలో అడ్డంగా ఉంది. ఉండేసరికి టక్కనప్పుడు ఆగాడు. ఆగిన తర్వాత చెప్పాడు, ఏ కోతి తోక తీ పక్కకి, నేను ముందుకు పోవాలని. నేను ముసలి కోతిని, నేను తోక నేను తీసుకోలేను, నువ్వే వచ్చి తోక తీసుకొని పోను. ఏమి అది అంత పెద్ద విషయం, అది తోక తీసి పక్కన పెట్టు, నేను వెళ్ళాలి, ముందు అర్జెంటుగా నేను పోవాలి. అప్పుడు అన్నా, ఏమంత పెద్ద విషయం అది, తోక దాటుకొని పో, ఏమైంది అని అంది. ఆ ముసలి కోతి, తోక దాటుకొని వెళ్ళు, ఏమవుతుంది, అది అంత పెద్ద విషయమా, తోక దాటుకొని వెళ్ళు. అట్లా దాటకూడదు. ఎందుకు దాటకూడదు అని, ప్రతి జీవి హృదయంలో పరమాత్మ ఉంటాడు. అది జంతువు అయినా, పక్షి అయినా, పశువు అయినా, మనిషి అయినా. అందువల్ల ఆ పరమాత్మకు గౌరవం ఇచ్చేదాని నిమిత్తమై దాటకూడదు అట్లా. ఇప్పుడు అర్థమైందా, కాలు తగిలితే ఎందుకు దండం పెట్టుకుంటాం? నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు. సో నా కాలు తగిలిందంటే అది అపరాధం, అందువల్లే తాగుతా. అందుకని భీముడు అన్నాడు అనమాట, నేను దాటకూడదు అట్లా. ప్రతి జీవ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నీ హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు, నేను దాటలేను, తోక పక్క తీసి వెళ్తాను. ఓహో అట్లానా, అట్లా అయితే నువ్వే పక్కకి తీసుకొని పో, నాకు సంబంధం లేదు. సరే, అది పెద్ద విషయం కాదులే అని చెప్పేసి జస్ట్ ఇట్లా చిటికిన వేలు పట్టుకుని ఇట్లా వేలు వంగింది, కానీ అది కదలలే తోక. నేను ఆశ్చర్యం కలిగి చేతితో పట్టుకొని లేపాలని చేస్తాను. అస్సలు కొంచెం కూడా తోక కదలే. రెండు చేతులు గట్టిగా పట్టుకొని పైకి లేపాడు. భీముడు అంటే ఎంత స్ట్రెంత్, 10,000 ఏనుగుల బలం, ఏం కదలేదు. అప్పుడు భీముడు ఆగలించాడు. ఇక్కడ కూర్చున్న ఈ వానరుడు సామాన్యుడు కాదు, మనం అనుకునే ముసలి కోతి కాదు ఈ వానరుడు అనే ఆలోచన చేసి కాసేపటి తర్వాత నమస్కారం చేశాను. అడిగాడు, బహుశా మీరు రామాయణంలో శ్రీరామ బంటుగా ఉన్నటువంటి హనుమంతుడు అయి ఉంటారు అని చెప్పాను. వెంటనే ఆ మాట అనగానే సంతోషంతో హరివో, ఆ మాట అనగానే వెంటనే సంతోషంతో ఆ ముసలి కోతి కాస్త హనుమంతుడిగా ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ప్రత్యక్షమయ్యి నా ఐడెంటిటీ కరెక్ట్గా గుర్తుపట్టావు, నేను ఎవరనేది నా యొక్క అస్వరూపాన్ని నువ్వు గుర్తుపట్టావు అని చెప్పి దర్శనం ఇచ్చాడు. సాక్షాత్ హనుమంతుని దర్శనం చేసుకున్నాడు. దాన్ని హనుమాన్ చెట్టి అంటారు. మనం బద్రీనాథ్కి వెళ్ళే దారిలో చూస్తాం, రోడ్డు పక్కన వస్తుంది, హనుమాన్ చెట్టి అంటారు. అప్పుడు భీముడు అడిగాడు అనమాట, ఇంకా రాబోయే రోజుల్లో యుద్ధం వస్తుందేమో అంటే, మీ హనుమంతుడు చెప్పాడు, యుద్ధం వస్తుంది, ఎందుకు వస్తుందంటే అది కృష్ణుడి సంకల్పం, అది ఆ యుద్ధం జరగాలి, అందులో అధర్మం నాశనం జరగాలి, అధర్మానికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ పోవాలి అందులో, అందువల్ల జరగాలి అది. కానీ నేను నీకు సపోర్ట్ చేయడానికి వస్తాను, నేను నీకు, ఎందుకంటే కృష్ణుడు ఎక్కడుంటాడో ఆ పక్కన విజయం ఉంటుంది, కృష్ణుడు ఎక్కడ ఉంటాడో ఆ పక్కన సమస్త దేవతల ఆశీర్వాదం ఉంటుంది. సో అందులో భాగంగా నేను కూడా వస్తాను. నేను వచ్చి యుద్ధం చేయకూడదు, ఎందుకంటే నేను త్రేతాయుగం వ్యక్తిని, ద్వాపరయుగంలో నేను యుద్ధం చేయను. యుద్ధం చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను, ఎందుకంటే ధర్మ సంస్థాపన కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సహిస్తాను. శత్రుపక్షంలో వాళ్ళని నా గర్జనలతో భయపెడతాను, అంతేగాని నేను యుద్ధం డైరెక్ట్గా చేయకూడదు, చేయను అని చెప్పడంతో భీముడు చాలా సంతోషిస్తాడు. అప్పుడు మళ్ళీ భీముడు అడుగుతాడు, మీ నుంచి ఇంకొక చిన్న కోరిక, చెప్పు, రామాయణం చెప్తారా, వింటాను మీ నుండి. మామూలుగా మనం చెప్పుకుంటేనే రామాయణం ఎంత రమ్యంగా ఉంటుంది, రమ్యమైనది రామాయణం, దివ్యమైనది భాగవతం అంటారు. అలాంటిది హనుమంతుడు చెప్తుంటే రామాయణం ఇంకెలా ఉంటుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన శ్రీరామ కథ, నే పలికెద సీతారామ కథ. సుందరకాండలు ఎంత చక్కగా చెప్తారు. ఆ విధంగా హనుమంతుడు ఆయన భాగవతాన్ని ఆయన వర్ణిస్తుంటే, రామాయణాన్ని వర్ణిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా.
అద్భుతమైనటువంటి అలాంటి హనుమంతుడిని ఎంత చక్కగానో వర్ణిస్తారనమాట. ఏమి ఆయన ఎవరు అంటే రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని అని వివరిస్తారు అందులో. అంటే ఆ రఘు ఆ నమ్మిన బంటు రాముడికి అలాంటి హనుమంతుడే రామాయణం చెప్తే ఎలా ఉంటది? ఇంకా అద్భుతంగా. హనుమంతునికి నమస్కరించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు. ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. మరి మీరు చూస్తూ ఉంటారు కదా, సోమవారం నుంచి ఆదివారం వరకు ఎపిసోడ్ లేదు. ఆ ఎపిసోడ్ సస్పెన్స్ లో పెట్టి ఆపేసరికి మళ్ళీ గురువారం సాయంకాలం 7 గంటల కంటే అప్పుడు దాకా ఎదురు చూస్తాను. అందువల్ల అదే మనం బద్రీనాథ్లో చెప్పుకుందాం భీముడు తర్వాత ముందుకెళ్ళి ఏం చేశాడు. బట్ ఈ రోజు మనం సందర్శించే స్థలాల వరకు ఇది చాలు కనుక హనుమాన్ చెట్టు దర్శనం చేసుకుని బద్రీనాథ్ వెళ్తాం. సో రేపు మనం బద్రీనాథ్లోనే రేపంతా కూడా ఉండి మనం అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రేపు మనం అక్కడ చర్చిస్తాం. హరే కృష్ణ. సో అందరూ కూడా చాలా చక్కగా మంచి చక్కటి సమన్వయంతో పరస్పర సహకారంతో పరస్పర అవగాహనతో ముందుకు వచ్చారు. అలా ఉంటేనే ఇంత దూరం సాధ్యమైంది. చెప్పాను కదా, ఇది మొదటి బ్యాచ్. ఇది ఒక రోజులోనే కేదార్ దర్శనం పూర్తి అయిపోయిన మొదటి బ్యాచ్. ఇప్పుడు 2016 నుంచి స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇది ఫస్ట్ బ్యాచ్ అనమాట. అతి తక్కువ సమయంలో పూర్తయింది. సో అది మహాదేవుడి కృప, అది మహాదేవుడి యొక్క కృప. అది అవును. వెళ్ళబోతారంటే హరినామం పట్టుకున్నారు మీరు. హరినామంతో వెళ్తున్నారు. పొద్దున సాయంకాలం నామం జపం చేయడం, సంకీర్తన చేయడం, ఏమి కృష్ణ బలరాముల వెంట మనం వెళ్ళడం, అది కరెక్ట్. కృష్ణ బలరాముల వెంట వెళ్తున్నాం కాబట్టి నిన్న కూడా నేను కృష్ణ బలరాములకి నిన్న ఎంత చక్కగా జరిగిందనంటే, ప్రతిసారి ఏమవుతుందంటే చాలా ఈ హెలికాప్టర్ హెక్టిక్ షెడ్యూల్ వీటి వల్ల కృష్ణ బలరాములకి ఆ కేదార్లో స్నానం చేపించాలని ఎప్పటి నుంచో నాకు కోరిక. అది సాధ్యమయ్యేది కాదు. ఒక్కసారి ఏమో సాధ్యమైందంటే, అది ఎప్పుడు కరోనా ముందు. తర్వాత వీలే కావడంలే. తీసుకెళ్తాము అక్కడికి, అక్కడ కుదరదు. అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్లో గబగబా వెళ్తాం, పరిగెత్తుకొని వచ్చేస్తాం. సో అందుకని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొని కూడా అలా తీసుకెళ్ళాం, గుప్త కాశీలోనే పెట్టేసాం. ఈసారి నాకెందుకు మొండిగా పట్టుదల వచ్చింది. ఈసారి ఖచ్చితంగా అక్కడ మందాకిని సరస్వతి ఉంది. ఆ మందాకిని సరస్వతి జలం కృష్ణ బలరాములకు అభిషేకం కావాలని. సో నేను బ్యాగులో వేసుకుని వెళ్ళినందుకు మా దర్శనానికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ కాసేపు నిలబడిన తర్వాత కొంచెంసేపు నిలబడిన తర్వాత అక్కడ మామూలుగా ఈ జటాజుటాలు ఉండే సాధువులు ఉంటారు కదా, వాళ్ళని డైరెక్ట్ లైన్లో పంపించేస్తారు. అక్కడ ఉండే సాధువులు, అది ఆ సిస్టమ్ ఉంది అక్కడ. సో అది అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నన్ను పంపించండి నేను అడిగి అంటే ఆ మహాత్మాక్యా అని చెప్పేసాను. అంటే లేదు అని. అయితే లేదు పక్క ఉండనేసి సరే అని పక్క ఉన్నా. తర్వాత మళ్ళీ 2-3 వచ్చారు. మహాత్మా నన్ను అని చెప్పాను. అవును నేను హరిద్వార్ నుంచి వచ్చి మహాత్ముని నేనని చెప్పాడు ఆయన. పంపించేశారు వాళ్ళు. సరే చూసాను. తర్వాత నేను చెప్పాను అక్కడ ఉండే ఎవరైతే లేడీ పోలీసు ఉందా ఉంటారు, శివుడు ముందు మహాత్ముడు అని చెప్పేంత గొప్పవాడిని కాదు నేను భగవంతునికి సేవ చేసేటువంటి సాధువు. నేను శివుడు ముందు మహాత్ముడు. ఇక్కడ మహాత్ములు ఎవరంటే శివుడే. అందువల్ల ఆయన ముందు మహాత్ముడు అని చెప్పేటంత వాడిని కాదు నేను సేవ చేసే సాధువుని. మీకు అవకాశం ఉంటే పంపించండి అని. ఎంతమంది? నేను ఒక్కనేను. వెళ్ళండి అని లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో చక్కగా అన్ని పాండవులందరినీ పాదాలు స్పర్శ చేసుకుంటూ చూసారు కదా లోపల పాండవులు. ఫస్ట్ కృష్ణుడు, ఇలా లెఫ్ట్ తిరిగితేనే కృష్ణుడు, తర్వాత భీముడు, యుధిష్ఠిరుడు కాదు ఈయన అర్జునుడు, ద్రౌపది, అర్జునుడు, తర్వాత ఈయన యుధిష్ఠిరుడు, చివరి నకుల సహదేవులు, కుంతి మహారాణి, లక్ష్మీనారాయణ తర్వాత కుంతి మహారాణి. అక్కడ కుంతి ప్రేయర్స్ చేసి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని బయటకు వచ్చేసి ఇంకా మిమ్మల్ని అందరినీ ఒక చోటు చేసిన తర్వాత నేను ఇక బ్యాగ్ పట్టుకొని అక్కడ ఒక సాధు ఉంటే అతను తీసుకొని కేదార్ గుడికి వెనకాలకి వెళ్ళిపోయాం.
1 కిలోమీటర్ దూరం మిలిటరీ క్యాంప్ ఉంది అక్కడ. బాగా స్వచ్ఛంగా వస్తా ఉంది. ఈ సాధువు తోడు వల్ల నన్ను అక్కడ పంపించారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి లోకల్ కదా, అందుకని వాళ్ళు అలౌ చేశారు లోపల. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మిలిటరీ క్యాంప్ కోసం వాళ్ళు చక్కగా అది ఘాట్ అంతా కట్టి బాగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి చక్కగా పెట్టి కృష్ణ బలరాములకి మంచిగా అభిషేకం చేసి, అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి భీమశిల ఉంది కదా వెనకాల, ఆ భీమశిల దగ్గర కృష్ణ బలరాములు పెట్టి అక్కడ మంచిగా హారతి చేశాం. బలరాములకి మంచి వైభవం జరిగింది అనమాట. నిన్న ఇవే సరస్వతి మందాకిని స్నానము, మళ్ళీ భీమశిల దగ్గర హారతి అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాం. సో అందుకని ఈ రోజున మనం మన ప్రయాణంలో గుప్తకాశి దర్శనం చేసుకొని సాయంకాలం ఒక 7-8 ఆ ప్రాంతానికి, నైట్ 10-11 ఆ ప్రాంతానికి మనము బద్రీనాథ్కి చేరుకుంటాం. చేరుకున్న తర్వాత రేపు ఉదయం మనం మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం క్లాస్ పెట్టుకొని రేపు చూడాల్సిన ప్లేసెస్. బోలో బద్రీ విశాల్ భగవాన్ కి, శ్రీ హనుమాన్ జీ మహారాజ్ కి, భీమ్ జీ కి.